నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ కిమ్ జాన్ ఉంగ్ ఒక నీచుడు అనుకుంటే, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి అంతకు మించిన నీచుడు. రాజకీయ నాయకులకి, మంత్రులకి వాళ్ళు కట్టుకున్న బిల్డింగులు, ఆఫీసులు కూలగొట్టాలంటే ఉచ్చ. అందుకని ముందుగానే నోటీసులు ఇప్పించి 30 రోజులు టైం ఇచ్చి తర్వాత కూలగొడుతున్నాడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని. కామన్ మ్యాన్ ఇల్లులు, హోటల్స్, షాపులు ఏమైనా ఉంటే ఊహించని విధంగా ఎప్పటికప్పుడు ఎప్పుడు హైడ్రా టీం వస్తుందో తెలీదు, పట పగలగొట్టించేసాడమే. కడుపుతో ఉన్నోళ్ళు, ముసలి వాళ్ళు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఏమాత్రం కనికరం లేకుండా అస్సలు 30 మినిట్స్ కూడా టైం ఇచ్చే ప్రసక్తే లేదు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను హైదరాబాద్లో. 30 ఏళ్ల క్రిందటి నాటిది అది ఇల్లు. అది అక్రమ కట్టడం అన్న సంగతి తెలీదు. పర్మిషన్ ఇచ్చిందే తెలంగాణ గవర్నమెంట్. ఆర్ఎంబీ డిపార్ట్మెంటు 3rd 4th ఎన్నైనా కట్టుకో అని చెప్పింది. కట్టుకున్న తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే, ఒకప్పుడు నేను కొనుక్కున్నది అది బిల్డింగ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్నేట్ ప్లేస్ అంటూ ఏమీ చెప్పకుండా, సామాన్లు బయటికి తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తారు ప్రజలు? ఒక లీడర్ పరిపాలనలో ప్రజలు మహా అంటే బాధపడతారు, కానీ నెత్తి నోరు బాదుకొని ఏడవటం అనేది హైదరాబాద్ చరిత్రలో లేదు, తెలంగాణ చరిత్రలో లేదు. ఈరోజు ఒక ఆయన పాపం ఎందుకో అసలు ఆ వీడియో చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. నా భార్య గర్భవతి అండి, భార్య గర్భవతి, టాబ్లెట్లు తెచ్చుకుంటా అంటే వినలేదు, పైకి వెళ్ళి పడగొట్టించేశారు. కిమ్ జాన్ ఉంగ్ చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డితో కంపేర్ చేస్తే. రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు నేను స్పెషల్గా వీడియో చేశా, ఎంత మంచివాడు, ప్రజలకి మంచి నాయకుడు దొరికాడు అని. కేసీఆరే బెటర్ అనిపిస్తుంది. ఈ సవట ఓల్డ్ సిటీకి వెళ్తే ముక్కలుగా నరుకుతామని వీడియోలు చేసి పెడుతున్నారు ముస్లిమ్స్. చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడైనా హైడ్రా కనిపిస్తే ముక్కలుగా లేపేస్తాం. రేవంత్ రెడ్డి కనిపించినా చంపుతాం, లేదా మేమైనా చేస్తాం. ఈ విధంగా ముస్లిం పబ్లిక్ ముందే వార్నింగ్ ఇస్తున్నారు. మిగతా కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్సో, హిందూసో, వీళ్ళెవరు ఏం మాట్లాడలేక కూలగొట్టడానికి టీం వస్తే కూలగొట్టించుకొని ఏడుస్తూ కూర్చున్నారు. ఇది సంగతి తెలంగాణలో.